ఈరోజు కలిగిరిలో ఆధార్ క్యాంపు ఉన్నందు కారణంగా పటేల్ నగర్ యానాది మహానాడు టీం వర్షంలో కూడా లెక్క చేయకుండా కలిగిరి బయలుదేరటం జరిగింది. ఇప్పుడు సంఘం దాకా వచ్చున్నాము, చూపిస్తున్నాము లైవ్లోను. కలిగిరి ఇంకా 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిరిజనుల కోసం పాట పడుతున్న నిరంతరం పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు. జై భీమ్, జై యానాది. నా పేరు కోట్లూరు ఆలేష. పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులు కౌటూరు సేనయ్య గారు ఆదేశాల మేరకు ఇక్కడ కలిగిరి మండలం సచివాలయంకి ఆధార్ క్యాంపుకి రావడం జరిగింది. ఇక్కడ కలిగిరి మండలంలో ఆధార్ క్యాంపు సచివాలయంలో నిర్వహించడం జరిగింది. 21వ తేదీ 10వ నెల 2025 ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. అయితే నిన్న 21న ఆధార్ తీయించుకోవడానికి గిరిజన నిరుపేద యానాదులు ఎంతోమంది వర్షం వాన అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆధార్ తీసే నిర్వాహకులు ఆధార్ తీయించకపోగా ఇక్కడికి రాలేదు. ఎవరు కూడాను అసలు ఒక ఆధార్ కార్డు తీయించిందే లేదు. తగిన సమయంలో ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డులు తీయించలేదు. అందువలన ఈ గిరిజన నిరుపేద యానాదులు ఈ వర్షాలలో తడుస్తూ ఇక్కడ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు నిరుత్సాహపడి ఆ వర్షంలను తడుచుకుంటూ మళ్ళీ వెళ్ళకపోవడం జరిగింది. అదే సమయం మళ్ళీ మరుసటి రోజున 22వ తేదీ 10వ నెల 2025 మళ్ళీ తెల్లారి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే తీసే వ్యక్తి ఒకరే వచ్చారు. 10 గంటలకు వచ్చి 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకే తీస్తామని చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి తీయము అని చెప్పడం జరిగింది. మరి 18 సంవత్సరాలకి ఎప్పుడు తీస్తారని అడిగితే మళ్ళీ వేరే వ్యక్తి వస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఈ గిరిజన నిరుపేద యానాదులు ఆధార్ కార్డులు తీసుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కలెక్టర్ గారు ఆధార్ కార్డు 0 నుంచి పైబడి తీయమని చెప్పినప్పటికీ కూడా, ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఆధార్ సెంటర్ నిర్వహించే వాళ్ళు మాత్రం ఆధార్ సెంటర్కి క్యాంపులు మాత్రం పెట్టడం జరుగుతుంది. కానీ ఈ గిరిజన నిరుపేద యానాదులకు మాత్రం న్యాయం జరగడం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చాలా అసహనానికి గురి చేయడం జరుగుతుంది. 0 నుంచి 5 సంవత్సరాల వరకే మేము తీస్తాము, 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకే మేము తీస్తాము అని నానాక విధాలుగా వాళ్ళని డొమెస్టిక్ సర్టిఫికేట్ తీసినప్పటికీ కూడా దాంట్లో చాలా తప్పులు చూపిస్తూ దీనికి అట్లా చేయాలా, దీనికి ఇట్లా చేయాలా అని చెప్పి వాళ్ళు నిరుత్సాహపరిచి మరుసటి రోజు ఆధార్కి రావాలంటే కూడా ఈ గిరిజన నిరుపేద యానాదులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడికి వస్తే మాకు జరగదు అనే ఒక విధానానికి వస్తున్నారు. మేము ప్రతి మండలంలో పోయి ఈ ఆధార్ క్యాంపు నిర్వహించిన కాడ ప్రతి గ్రామానికి వెళ్ళి ఆటో తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రతి ఇంటింటికి పోయి ప్రతి గ్రామానికి పోయి వాళ్ళని తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వాళ్ళకి ఆధార్ కరెక్ట్ సమయానికి ఆధార్ క్యాంపు నిర్వహించే వాళ్ళు వచ్చి ఆధార్ కార్డులు తీయిస్తే వాళ్ళకి దుస్థితి ఉండదు. ఈ వర్షాలలో కూడా వర్షాలు వస్తున్నాయి మా కానీ వాటిని అడ్డు పెట్టుకొని రాకపోవడం జరుగుతుంది. ఈ వర్షాలలో కూడా ఆధార్ల కోసం వాళ్ళు వానలలో తడుచుకుంటూ చిన్న పిల్లలు వేసుకొని వచ్చి ఇక్కడ అష్ట కష్టాలు పడడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఎన్నో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మండల స్థాయిలో కానీ ఈ ఐటీడీ స్థాయిలో కానీ క్యాంపులు పెట్టడమే కానీ ఈ గిరిజన నిరుపేద యానాదులకు మాత్రం ఎలాంటి సహాయాలు అందడం లేదు. జై భీమ్, జై యానాది.